అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పౌర సరఫరాల వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఈ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు అనాలోచితంగా కేవలం ఆయన గారి యొక్క దోపిడీ కోసం తీసుకొని వచ్చినటువంటి ఒక మార్పు అనకూడదు, కానీ దాన్ని ఒక రకమైనటువంటి వ్యవస్థ ఏంటంటే రేషన్ బండ్లు. ఈ రేషన్ బండ్ల కాన్సెప్ట్ ఏంటి అంటే, సాధారణంగా మనందరికీ గుర్తుండి రేషన్ మనం ఎలా తీసుకునే వాళ్ళం, సాయంకాలం పూట ఉదయం పూట రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళి చక్కగా క్యూలో నిలబడి మనకు రావాల్సిన కోటా సరుకులన్నిటినీ బియ్యము, పప్పు, ఉప్పు, బెల్లము, చక్కెర, కిరసనాయలు ఇట్లాంటి అన్నీ తీసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. ప్రతి 500 ఇళ్లకు ఒక రేషన్ డీలర్ ఉంటాడు. ఆ రేషన్ డీలర్ దగ్గర నెల నెల కోటా సరుకులు వస్తాయి, మనం వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం. ఇది ప్రొసీజర్. కానీ జగన్మోహన్ రెడ్డి గారు జనాలకు మభ్య పెట్టడం కోసం అని చెప్పేసి ఏం చేశారంటే, ఇంటి దగ్గరకే రేషన్ తీసుకొని వస్తాము అని చెప్పేసి రేషన్ వాహనాలను తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏం ఒరిగింది జనాలకు అంటే, మామూలుగా రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి కోటా సరుకులు తెచ్చుకోవడానికి ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి టైమింగ్ అనమాట. ఈ మధ్యలో ఏం చేస్తారు జనాలు, వాళ్ళ చక్కగా వాళ్ళ దైనందిన పనులు చేసుకుంటారు. పనులకు పోయేవాళ్ళు పనులకు, ఉద్యోగాలకు పోయేవాళ్ళు ఉద్యోగాలకు, అవన్నీ చేసుకుంటారు. తర్వాత సాయంకాలం చక్కగా ఆ రేషన్ డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళి కోటా సరుకులు తెచ్చుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ఈ రేషన్ బండ్ల వల్ల ఏమైపోయిందంటే, ఈ రేషన్ బండ్లు ఏ టైంలో వస్తాయో తెలీదు, ఎన్ని గంటలకు వస్తారో తెలీదు. వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు మనం ఇంట్లో లేకపోతే ఆ రేషన్ సరుకులు పాయ. ఆ రేషన్ బండ్లను నడిపే వాళ్ళు మన కోటా సరుకులను ఎత్తుకొని పోయి మార్కెట్లలో అమ్మేసుకుంటారు. ఇట్లా జరిగింది గత 5 సంవత్సరాల పాటు. పనులు అన్నీ వదిలేసుకొని ఈ రేషన్ బండ్లు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసుకుంటా ఉండేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి గత 5 సంవత్సరాల పాటు జనాలది. తిట్టకుండా తిట్టేవాళ్ళు గవర్నమెంట్ని, జగన్మోహన్ రెడ్డిని. ఏం దిక్కుమాలిన వ్యవస్థ తీసుకొచ్చినావు బాబు నువ్వు అని. వీళ్ళ కోసం మేము పనులు పాటలు అన్నీ వదిలిపెట్టేసి, కూలికి పోయే వాళ్ళం ఉంటే కూలికి కూడా వదిలిపెట్టేసి, వీళ్ళు ఇచ్చే ఈ 16 కిలోల బియ్యం కోసం అని చెప్పేసి మేము ఎదురు చూసుకుంటా ఉండేటటువంటి పరిస్థితి అని చెప్పేసి పొట్టు తిట్టేవాళ్ళు. దాన్నే చాలా సీరియస్గా ఆలోచించిందనమాట ప్రస్తుతం కూటమి ప్రభుత్వం. అసలు ఈ రేషన్ బండ్ల వల్ల రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగం ఏంటి? పైపెచ్చు ఈ రేషన్ బండ్లలో జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఏం చేశారంటే, గంజాయి స్మగ్లింగ్ చేశారు 5 సంవత్సరాల పాటు. ఎందుకంటే పైనేమో చిరునవ్వులు చిందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అభయహస్తం ఇస్తూ ఉంటారనమాట. ఆయన బొమ్మను చూస్తే అది సలార్ ముద్ర టైపు. ఆయన బొమ్మను చూస్తే పోలీసులు ఎవరు పట్టకూడదు బండిని. చక్కగా ఈ రేషన్ బండ్లలో గంజాయి బ్యాగులేసి ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసేవాడు మన అనంతబాబు. అదే ఆ దళిత యువకుడిని సుబ్రహ్మణ్యంని చంపేసి డోర్ డెలివరీ చేశాడు కదా, ఆ అనంతబాబు. ఆయనే ఆంధ్రప్రదేశ్లో ఈ గంజాయి స్మగ్లింగ్కి డాన్ అనమాట. సో అట్లాంటివన్నీ దారుణాలు చూడలేక కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే, ఈ రేషన్ వాహనాలను రద్దు చేసి పడేసింది. ఇక పైన ఎప్పటిలాగానే ప్రజలు తమ కార్డులను పట్టుకొని రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా వాళ్ళ కోటా సరుకులు తీసుకొచ్చుకోవచ్చు అనమాట. దానికి సంబంధించే డీటెయిల్స్ చూస్తే కనుక, జూన్ 1 నుంచి లబ్ధిదారులకు చౌక ధరల దుకాణం ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది కూటమి ప్రభుత్వం. 65 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఎవరైనా ఉంటే, అలాగే దివ్యాంగులు ఎవరైనా ఉంటే, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు మాత్రం రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్లకు మాత్రం ఇంటింటికి డెలివరీ చేయాలని గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. చాలా మంచి ఆలోచన ఇది. ఎందుకంటే శక్తి ఉంది, మాకు తెచ్చుకునేటటువంటి ఓపిక ఉంది, మాకెందుకు ఇంటి దగ్గరికి డెలివరీ, మేము చక్కగా వెళ్ళి అక్కడే తెచ్చుకుంటాం. సంక్షేమ పథకాలు అనేటివి ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి, కానీ ఓటు బ్యాంకు కోసం సంక్షేమ పథకాలు ఏవి చేయకూడదు. ఈ సూత్రాన్ని 100% పాటించేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అర్హత కలిగిన వాడికి మాత్రమే ప్రభుత్వ సాయం అందాలి. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం అనేది మిస్యూజ్ అవ్వకూడదు. ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, వాళ్లకు ఇంటికి డోర్ డెలివరీ చేయడం ద్వారా ఏమవుతుంది, ప్రభుత్వానికి మంచిదే, భారం కూడా తగ్గుతుంది. ఇక ఈ రేషన్ వాహనాల మీద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాదాపు 1860 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందనమాట. 9260 వాహనాలను కొనింది, 1860 కోట్ల రూపాయలు దానికి ఖర్చు చేసింది. మరొక 200 కోట్ల రూపాయలు ఆ వాహనాలను నడిపేటటువంటి ఈ డ్రైవర్ల మీద జీతాల పేర్లతో వేస్ట్ చేసింది.
ఇంత చేసి ఈ రేషన్ బండ్ల వల్ల ఏదన్నా ఉపయోగం కలిగిందా అంటే ఉపయోగం కలగకపోగా ఈ రేషన్ బియ్యాన్ని ఈ రేషన్ బండ్లలోనే నింపుకొని వైసీపీ నాయకులు విచ్చలవిడిగా పంది కొక్కులు తిన్నట్టు రేషన్ బియ్యాన్ని తినేశారన్నమాట. అక్రమంగా రవాణా చేసుకొని చక్కగా బయట మార్కెట్లలో అమ్మేసుకొని డబ్బులు సొమ్ము చేసుకున్నారు. ఈ వాహనాలకు సంబంధించి చెల్లించినటువంటి ఈ పేమెంట్లన్నిటిలో డబ్బులు యాడ్ నుంచి వీళ్ళు తీసుకొచ్చారు వైసీపీ వాళ్ళు అంటే ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఉంటుంది. ఆ కులంలో ఉన్నటువంటి యువతకి ఏదైనా అవకాశాల కోసమో లేకపోతే అభివృద్ధి కోసమో వాళ్ళకు లోన్లు ఇవ్వడానికి ఆయా కార్పొరేషన్లకు ఉన్నటువంటి నిధులను దారి మళ్లించేసి వీటన్నిటికీ ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎస్సీ కార్పొరేషన్ నుంచి, ఎస్టీ కార్పొరేషన్ నుంచి, బీసీ కార్పొరేషన్ నుంచి, మైనారిటీ కార్పొరేషన్ల నుంచి, కాపు కార్పొరేషన్ల నుంచి ఇష్టం వచ్చినట్టు ఈబీసీ కార్పొరేషన్ల నుంచి కూడా డబ్బులు బయటికి తీసేసి వీటన్నిటికీ ఖర్చు పెట్టాడనమాట జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ పని చక్కగా చేసినావు బా? ఏదన్నా ఒక్క పనైనా చక్కగా చేసినావా? నువ్వు ఏది పట్టుకున్నా దాంట్లో దోపిడీనే ఉందే కానీ నువ్వు జనాలకు ఉపయోగపడిన పని ఏం చేసినావు ఇప్పటికీ తలకాయ గొక్కుంటే మాకు అర్థం కాకునుంది. ఏంటి ఇంత దారుణమా? నువ్వు పరిపాలన చేసినావా ఇంకేమన్నా చేసినావా స్వామి? నువ్వు పరిపాలన అయితే చేయలే, చేసిన ప్రతి పనిలో కూడా దోపిడీనే ఉందే తప్ప ఇంకోటైతే లేదు. ఇంత దారుణంగా ఉన్నావేం స్వామి నువ్వు ఏడ దొరికినావు మా పానానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద శని దరిద్రం లాగా. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.